కేసు దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద పెను సంచలనం సృష్టించింది కదా సార్. అయితే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ హిందూ టెర్రరిజం అనేటువంటిది ప్రముఖంగా వినిపించింది. అంటే ఇప్పుడు ఈ తీర్పు తర్వాత అలాంటిది ఏమీ లేదు అని చాలా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ తీర్పు రాజకీయ చర్చల ద్వారా కావచ్చు, రాజకీయం పైన కావచ్చు, అలాగే మతం కావచ్చు, రాజకీయ పార్టీల పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారు? అట్లీస్ట్ రాజకీయం చేయడానికి సత్యాసత్యాలతోటి అవసరం లేదు, పని లేకుండా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాబ్రీ మస్జిద్ సంబంధించి సుప్రీం కోర్టు ఉన్నతాసనం 5 మెంబర్ జడ్జ్ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసి, ఇది రామ జన్మభూమియే, ఇక్కడ రాముడి జన్మస్థలం అని చెప్పి నిరూపణ అయింది. కింద ఆర్కియలాజికల్ సర్వే కూడా రిపోర్ట్ చేసింది, అన్ని స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ గుడి కట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ వచ్చేసి, అయినా ఇప్పటికి కూడా డిసెంబర్ 6వ తారీఖున అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, లేదా కొన్ని ముస్లిం సంస్థలు కావచ్చు, ఏం చెప్తాయి? బాబ్రీ మస్జిద్ షహీద్ హో గయా అని చెప్తారు. కాబట్టి మళ్ళీ బాబ్రీ మస్జిద్ పునర్స్థాపించాలి అని చెప్తారు. అంటే మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద మీకు గౌరవం లేదనే కదా అర్థం. మరి అంటే మీ పక్షాన వస్తే దానికి గౌరవం చూపిస్తారు, మీ పక్షాన లేకపోతే గౌరవం చూపిస్తారు. అలాగే మోదీ గారు నిర్దోషి గుజరాత్ అల్లర్లలో అని చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అలాగే అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఉన్న కేసులు కూడా కంప్లీట్ గా కొట్టేసింది, కోర్టులు అన్ని కూడా కొట్టేసింది. అయినా ఇప్పటికి కూడా బుచ్చర్ ఆఫ్ గుజరాత్, బుచ్చర్ ఆఫ్ ముస్లిమ్స్, ఇటువంటి పదాలు, ఖూన్ కి దళాలి, ఇటువంటి పదాలు సోనియా గాంధీ గారు కూడా ఎలక్షన్ లో వాడిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి రాజకీయం చేయడానికి వాళ్ళ సత్యాలతో పని లేదు. ఈ రోజు కూడా వీళ్ళని నిర్దోషులుగా నిరూపించినా కానీ కూడా రేపటి రోజు సాధ్వి సింగ్ ప్రజ్ఞా గారి గురించి కానీ, శ్రీకాంత్ పురోహిత్ గురించి కానీ, లేదా హిందూ టెర్రరిజం గురించి కానీ రాజకీయాలు మాత్రం ఆగుతాయని నేను అనుకోవట్లేదు. వీళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి హిందూ ఫ్యాసిస్ట్ ప్రభుత్వము దీన్ని ఏదో విధంగా కోర్టులో ఈ కేసు నిలవకుండా చేసింది, ఇది ముస్లింల పట్ల జరిగినటువంటి ఒక అత్యాచారమే అని ఒక రాజకీయం చేసేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాం రాబోయే. కాబట్టి కోర్టులు ఏం నిర్ణయించినా కోర్టులకు అతీతంగా పాలిటిక్స్ ఉంటాయి, అది మనం గమనించాలి. అఫ్ కోర్స్ దీని తర్వాత మరి ప్రభుత్వాలు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయా, హైకోర్టుకి తీసుకెళ్తాయా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళుతుందా, ఇవన్నీ చూడాలి. రాబోయే రోజుల్లో మరి ఎలా దొరుకుతుందో మనం చూడాలి. ఒకవేళ వెళ్ళింది అనుకుందాం, అది అయిన తర్వాత కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఏంటో మనం చూస్తున్నాం. సెలెక్టివ్ గా వాళ్ళకి కావాల్సిన వాటిల్లో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాల్లో వాళ్ళు నోరు మెదరు. మరి అదే పార్టీ, అదే ఎంఐఎం పార్టీ కానీ, అదే కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ మన లోకల్ ట్రైన్స్ లో జరిగిన పేలుళ్ల గురించి వాడు ఎందుకు మాట్లాడు? ఇక్కడ జరిగినటువంటి పేలుళ్లకు కారకులైనటువంటి దోషుల్ని శిక్షించమని ఎందుకు వాడు కోరట్లేదు? సరే, ప్రభుత్వం ఫడ్నవీస్ ప్రభుత్వమే చెప్పింది మేము వెళ్తాం పైకి అని చెప్పేసి 15 మందిని శిక్షిస్తామని చెప్తే సుప్రీంకోర్టు ఆఫ్ కోర్స్ లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ ని స్టే చేశారు వాళ్ళు. చూద్దాం అది ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూద్దాం. కానీ బట్ నేనేమంటున్నానంటే మన పరిస్థితి అంతా కూడా ఇదే. అలాగే మనకు 2G కేసు కావచ్చు, మనకు అప్పుడున్నటువంటి పొలిటికల్ గా డిఎంకే సంబంధించిన నేతృత్వం వాళ్ళందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి జైల్లో కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు, రాజాను, తర్వాత కనిమొഴി. ఆ కేసులన్నీ ఏమైనాయి? ఆ ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలన్నీ వాళ్ళకి కావాల్సినట్లు ఈ కేసులన్నింటినీ నీరుగార్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కాబట్టి మన దేశంలో శిక్ష పడాల్సినటువంటి వాళ్ళని శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. నిర్దోషులని దోషులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం అన్నది చాలా విపరీతంగా జరిగింది, పొలిటిసైజేషన్ జరిగింది. కోర్టులలో వచ్చేసరికి ఇవన్నీ నిలవట్లేదు. కాబట్టి చాలా దౌర్భాగ్యమైన విషయం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళకందరికీ న్యాయం చేసే దిశగా ఏమైనా చేస్తారా లేదా అనేది మనం వేయించుకోవాలి. అంటే ఈ కేసు కూడా చాలా అంటే బోల్డ్ అన్ని రకాలుగా వాళ్ళు ట్రై చేశారు. అంటే దీని నుంచి ఖచ్చితంగా ఇది నిర్ధారించాలి, వీళ్ళ పైననే ఈ నెపం వేయాలి అన్నట్టు. దానిలో భాగంగానే డిఫెన్స్ కేవలం 8 మంది సాక్షులను విచారిస్తే ఇటు ప్రాసిక్యూషన్ వస్తే దాదాపుగా 323 మంది సాక్షులను విచారించింది. అయినప్పటికీ కూడాను ఎక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో వైరుధ్యం కనబడి కోర్టు మాత్రం ఇలాంటి తీర్పునిచ్చింది. సో అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంట? అంటే దాంట్లో 220 పైబడి విట్నెస్లు అందరూ కూడా ప్రభుత్వ పక్షాన మాట్లాడారు, అంటే ప్రాసిక్యూషన్ పక్షాన మాట్లాడారు. అలాగే కాల్ రికార్డ్స్ రికార్డ్ అయ్యి ఎన్నో ఎవిడెన్స్ వాళ్ళు ప్రవేశపెట్టారు ప్రభుత్వం మన కోర్టులో. అయినా కానీ కూడా అవి ఏమీ నిలవలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ సాక్ష్యాలను కూడా వాళ్ళు అదే పనిగా తీసుకొచ్చారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఏమంటారంటే కృత్రిమంగా ఈ ఎవిడెన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన 8 మంది విట్నెస్లు చెప్పినటువంటి విట్నెస్లే అక్కడ నిలిచినాయి. ఆయన శ్రీకాంత్ పురోహిత్ చాలా స్పష్టంగా చెప్పారు,
నేను అభినవ్ భారత్ అన్నటువంటి సంస్థ ఉగ్రవాద చర్యలు చేస్తోందా లేదా కనుక్కోవడానికి నేను దాంట్లో సభ్యుడిగా చేరాను. నా అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైతే మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉన్నారో నేను చేసే ప్రతి మూవ్ కూడా నేను ఏమేమి చేశానో అవన్నీ కూడాను వారికి చెప్తూనే ఉన్నాను. కాబట్టి వాడికి అన్ని తెలిసిన విషయాలే, ఏది దాచలేదు. నేను ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వెళ్ళలేదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉన్నాను. కాబట్టి ఈ దేశ రక్షణ కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసే దిశగానే నేను చేశాను. గతంలో కాశ్మీర్ లో కూడా ఇదే పని చేశాను నేను, ఇప్పుడు ఇదే చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి నన్ను అదే పనిగా దీంట్లో ఇంప్లికేట్ చేశారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ విట్నెస్లు అందరినీ కూడాను క్రాస్ ఎగ్జామినేషన్ లో వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ విట్నెస్లు ఏవి కూడా నిలవలేదు. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడాను ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, దాంట్లో ఏమీ నిలవలేదు. అల్టిమేట్ గా ఆఖరిగా ఆ పేలుడు జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి విట్నెస్లు కూడా తర్వాత వాళ్ళు మాకు తెలియదు, మేము బహుశా అనుకున్నాము అన్నట్టు విధంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు చాలా మంది. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కానీ లేదా కర్నల్ పురోహిత్ కానీ అక్కడ ఉన్నట్లు కానీ వీళ్ళు అక్కడ ప్లాన్ చేసినట్టు కానీ ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇంతమంది విట్నెస్ అందరూ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అందుకనే కోర్టు ఏం చెప్పిందంటే మీ అనుమానాల ఆధారంగా వీళ్ళని మనం శిక్షించలేము, మీరు దానికి స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ చూపించిన తర్వాతే మనం ఏమైనా దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. మీరు చూపించిన ఎవిడెన్స్ అన్ని కూడాను వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే చెప్పారు. నువ్వు చెప్పినట్టు 323 మందిని ఎవరినైతే వాళ్ళు ప్రవేశపెట్టారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. ఇలా ఇవి ఉండొచ్చు, ఇది అవి ఉండొచ్చు, ఇలా మేము విన్నాము, ఇటువంటివి చెప్పారు. అంతేగాని నిజంగా నిర్దిష్టంగా మేము చూసాము, ఇది జరిగింది, ఇది పూసకొచ్చినట్టు చెప్పి దానికి మళ్ళీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ని లింక్ చేసే దిశగా ఏమి జరగలేదు అక్కడ. కాబట్టి ఇదంతా కృత్రిమంగా చేయబడింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో వీళ్ళని చాలా విచిత్రంగా, చాలా దారుణంగా, కిరాతకంగా చిత్రహింసలు పెట్టిన విషయం మాత్రం చాలా మనకు అర్థం చేసుకోవాలి. వాళ్ళ అంటే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గారు కానీ లేదా శ్రీకాంత్ పురోహిత్ గారు కానీ లేదా వాళ్ళ లాయర్లు కానీ పదే ముందు నుంచి చెప్తున్న విషయం ఇదే. ఆయన ఇన్ఫాక్ట్ పరికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు శ్రీకాంత్ పురోహిత్ గారు ఆయనకి లెటర్ కూడా రాశారు. నా కెరియర్ నాశనం అయిపోయింది, నా స్వాభిమానం నాశనం అయిపోయింది, నాకు ఉన్నటువంటి పేరు నాశనం అయిపోయింది, నా కెరియర్ మొత్తం ధ్వంసం అయిపోయింది, నేను ఏం తప్పు చేయలేదు, దేశం కోసం నేను పోరాటం చేస్తూ దేశ రక్షణ కోసం నేను పనిచేస్తుంటే నాకు ఇటువంటి శిక్ష వేశారు వీళ్ళు అని చెప్పి ఆయన పాపం బాధపడుతూ మన అప్పుడున్నటువంటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారికి లెటర్ కూడా రాశారు. అది అవంతా కూడా ఈరోజు కోర్టులో నిరూపించబడింది. వీళ్ళు నిర్దోషులు అని చెప్పి చెప్పడం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం.